సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింక్రనస్ మోటార్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో సింక్రనస్ మోటార్లో మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ సింక్రనస్ మోటార్. సో సింక్రనస్ మోటార్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందో అది ఎలా వర్క్ అవుతుందో ఈ మాడ్యూల్లో చూద్దాం. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింక్రనస్ మోటార్ మనకు అర్థం కావాలంటే దాంట్లో ఒక చిన్న టాపిక్ అనేది మనకు అర్థం కావాలి. ఆ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ లాకింగ్ అనే టాపిక్. సో మ్యాగ్నెటిక్ లాకింగ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఇంతకుముందు చదువుకున్నప్పుడు మనం చిన్నప్పుడు కూడా చదువుకుని ఉంటాం అండ్ మనకు తెలుసు కూడా. సో టూ సేమ్ పోల్స్ అనేటివి ఉన్నప్పుడు ఆ పోల్స్ అనేటివి రిపల్ అవుతాయి. సో అండ్ టూ అన్లైక్ పోల్స్ అనేటివి మనకి దగ్గరికి వచ్చినప్పుడు అట్రాక్ట్ అవుతాయి. సో మ్యాగ్నెటిక్ లాకింగ్ నథింగ్ బట్ టూ అన్లైక్ పోల్స్ అనేటివి మనం తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ అండ్ ఇది సౌత్. సో ఈ రెండింటి మధ్యలో మనకి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది కదా. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది జనరేట్ అయింది నార్త్ అండ్ సౌత్ అన్లైక్ పోల్స్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది జనరేట్ అయింది. అప్పుడు ఇదే కండిషన్లో ఈ మ్యాగ్నెట్స్ అనేటివి పెద్ద మ్యాగ్నెట్స్ అనుకో. సో ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనము టర్మ్ అండ్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నథింగ్ బట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాము. సో టర్మాండియస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఈ టర్మాండియస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నథింగ్ బట్ మ్యాగ్నెట్స్ అనేటివి ఎక్కువ ఉన్నప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఒక నేమ్ అనేది ఇచ్చాము. ఆ నేమే నథింగ్ బట్ టర్మాండియస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో ఈ కండిషన్లో ఉన్నప్పుడు మన మ్యాగ్నెట్స్ అనేటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కండిషన్ ఉన్నప్పుడు ఒక మ్యాగ్నెట్ అనేది రొటేట్ అయింది, సమ్ యాంగిల్లో సమ్ డైరెక్షన్లో రొటేట్ అయింది. సో ఆ రొటేషన్ వల్ల మనకి సెకండ్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో మిగిలిన మ్యాగ్నెట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంది. సో ఈ మ్యాగ్నెట్ రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ మ్యాగ్నెట్ కూడా రొటేట్ అవుతుంది కదా. సో అలా మనకి ఫస్ట్ మ్యాగ్నెట్ రొటేట్ అయితే ఆటోమేటిక్ దానికి అట్రాక్ట్ అయిన మ్యాగ్నెట్ కూడా రొటేట్ అవుతుంది. సో ఇలా మనకి మ్యాగ్నెట్స్ అనేది రొటేషన్ జరుగుతుంది. సో ఇదే ప్రిన్సిపల్ మనకి సింక్రనస్ మోటార్లో యూజ్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని సింక్రనస్ మోటార్ అనేది రన్ అవుతుంది. సో ఇదే కండిషన్ని మనం మ్యాగ్నెటిక్ లాకింగ్ అంటాం. సో ఈ మ్యాగ్నెటిక్ లాకింగ్ యూజ్ చేసుకొని సింక్రనస్ మోటార్ అనేది ఎలా రన్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. సో వర్కింగ్ ప్రిన్సిపల్ నథింగ్ బట్ మనం ఇచ్చే సప్లై స్టేటర్కి ఏమో 3 ఫేజ్ సప్లై ఇస్తాం అండ్ రోటార్కి ఏమో మనం ఆబ్వియస్లీ డీసీ సప్లై ఇస్తాం మోటార్ కాబట్టి. సో మనకి స్టేటర్ లోపల పోల్స్ అనేది జనరేట్ అయితే, ఎందుకంటే వైండింగ్ ఉంది అండ్ పోల్స్ అనేది జనరేట్ అయితే, అండ్ రోటార్ లోపల కూడా మనకి పోల్స్ అనేది జనరేట్ అవుతాయి. సో రోటార్ లోపల మనకి పోల్స్ అనేది కాన్స్టెంట్ ఉంటాయి, ఎందుకంటే మనం రోటర్కి ఇచ్చే సప్లై అనేది డీసీ సప్లై. సో డీసీలో మనకి ఫేజ్ షిఫ్ట్ అనేది ఉండదు కాబట్టి పోల్స్ అనేది కాన్స్టెంట్ పోల్స్. అండ్ మనం ఇక్కడ స్టేటర్కి ఏదైతే ఇస్తున్నామో అది 3 ఫేజ్ సప్లై. సో ఏసీ సప్లై ఇస్తున్నాం కాబట్టి పోల్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ కేసులో ఏమవుతుందంటే ఎట్ అన్ ఇన్స్టెంట్ ఫస్ట్ మనం పాజిటివ్ పీక్ వచ్చినప్పుడు ఎట్ అన్ ఇన్స్టెంట్ మనం తీసుకున్నాం. అదేంటి, పైన నార్త్ పోల్ అని కింద సౌత్ పోల్ అని అజంప్షన్లో మనం తీసుకున్నప్పుడు ఏమైందంటే పైన నార్త్ కింద సౌత్. ఇందాక మ్యాగ్నెటిక్ లాకింగ్ కండిషన్లో మనం చెప్పుకున్నట్టే సేమ్ పోల్స్ ఉన్నప్పుడు రిపల్ అవుతాయి అండ్ అన్లైక్ పోల్స్ వచ్చినప్పుడు మనకి అట్రాక్ట్ అవుతాయి. సో మనకి ఏంటి, నార్త్ ఉంది, సో ఇది రిపల్షన్ జరుగుతుంది. బట్ అంతకన్నా ముందు పోల్స్ అనేవి మనం అజంప్షన్లో తీసుకున్నాం. సో మనకి పోల్స్ యొక్క రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అయింది, ఈ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అయింది. ఇదేంటి, స్టేటర్ యొక్క పోల్స్ అండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. సో మనకి అకార్డింగ్ టు మ్యాగ్నెటిజము మనకి సేమ్ పోల్స్ అనేది అట్రాక్ట్ అవ్వవు, రిపల్ అవుతాయి. అన్లైక్ పోల్స్ అనేది అట్రాక్ట్ అవుతాయి. సో ఈ నార్త్ ఉంది కాబట్టి నార్త్ అనేది సౌత్కి అట్రాక్ట్ అవ్వాలని చూస్తుంది అండ్ సౌత్ అనేది నార్త్కి అట్రాక్ట్ అవ్వాలని చూస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ రోటర్ డైరెక్షన్ అనేది స్టేటర్ యొక్క రొటేషన్కి ఆపోజిట్లో ఉంటుందా, స్టేటర్ యొక్క రొటేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. సో సౌత్ పోల్ అనేది టువర్డ్స్ నార్త్ మూవ్ అవ్వాలని చూస్తుంది ఫస్ట్ కేసులో. సో అలాంటప్పుడు ఏమవుతుంది, రోటర్ అనేది ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో నార్త్ అనేది సౌత్ రావడానికి చూస్తుంది, సౌత్ అనేది నార్త్ రావడానికి చూస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఈ పాజిటివ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది, పాజిటివ్ ఫేజ్ షిఫ్ట్ అనేది కంప్లీట్ అయింది. సో నెగిటివ్ ఫేజ్ షిఫ్ట్ మనకు వచ్చింది. నెగిటివ్ ఫేజ్ షిఫ్ట్ వచ్చింది కాబట్టి మన స్టేటర్ పోల్స్ ఏమవుతాయి, ఇంటర్చేంజ్ అవుతాయి. పోల్స్ అనేటివి ఏంటి, ఇంటర్చేంజ్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, కింద అనేది మనకి నార్త్ పోల్ వచ్చేస్తుంది, పైన అనేది సౌత్ పోల్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి
పాజిటివ్లో పైన నార్త్ కింద సౌత్ ఉంది కాబట్టి నెగిటివ్ పీక్లు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఆపోజిట్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకి రోటర్ అనేది నార్త్ అనేది టువర్డ్స్ సౌత్కి మూవ్ అవ్వాలని చూస్తుంది, అండ్ సౌత్ అనేది టువర్డ్స్ నార్త్కి మూవ్ అవ్వాలని చూస్తుంది. అప్పుడు రోటర్ యొక్క డైరెక్షన్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలని చూస్తుంది. నథింగ్ బట్ సౌత్ అనేది నార్త్ రావడం చూస్తుంది, నార్త్ అనేది సౌత్ రావడం చూస్తుంది. సో అలాంటప్పుడు మనకి రోటర్ యొక్క డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ అవుతుంది. కానీ మనకి ఇచ్చే సప్లై ఏంటి, త్రీ ఫేజ్ సప్లై. అండ్ మనకి అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ రూల్స్ మనం తీసుకున్న ఫ్రీక్వెన్సీ ఎంత, 50 Hz ఫ్రీక్వెన్సీ. సో పర్ సెకండ్ మనకి 50 times అనేది పోల్స్ అనేది ఇంటర్చేంజ్ అవుతున్నప్పుడు రోటర్ అనేది రొటేట్ అవ్వగలుగుతుందా, అంత స్పీడ్లో మనకి రోటర్ అనేది రొటేట్ అవుతుందా, రొటేట్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, రోటర్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. సో రోటర్ ఫ్రీజ్ అయినప్పుడు మనకి సింక్రనస్ మోటార్ అనేది ఎందుకు చూస్తాం, అది వర్క్ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి సమ్ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అవ్వాలి, మనకి సమ్ అమౌంట్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ కావాలి, సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది కావాలి. అందుకోసమని మనం మోటార్ అనేది చూస్తాం. కానీ ఇక్కడ మనకి పోల్స్ అనేది లాగ్ అయిపోయింది, రోటర్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. రోటర్ ఫ్రీజ్ అయిపోతే మనకి మోటార్ అనేది వర్క్ అవుతుందా, రన్ అవ్వదు. సో అలాంటప్పుడు ఈ సింక్రనస్ మోటార్ అనేది మనం రన్ చేపియాలి. అది ఎలా ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఫ్రీజ్ అనేది అయిపోయింది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ మోటార్ అనేది ఎలా రన్నింగ్ అంటే, మనం ఇనిషియల్గా ఏదైతే మనం రోటార్కి వచ్చే సప్లై ఉందో, రోటార్కి ఏదైతే మనం ఇచ్చే డీసీ సప్లై ఉందో, రోటార్కి ఏదైతే డీసీ సప్లై ఇస్తున్నామో ఇనిషియల్గా ఈ రోటర్ యొక్క డీసీ సప్లై అనేది ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసినప్పుడు నో పోల్స్ ఆర్ బీన్ క్రియేటెడ్. సో రోటర్ యొక్క సప్లై అనేది మనం ఆపేసినప్పుడు పోల్స్ అనేది క్రియేట్ కావు. ఏంటంటే డీసీ సప్లై అనేది మనం ఇవ్వలేదు, రోటర్కి మనము డీసీ సప్లై అనేది ఇవ్వలేదు. అలాంటప్పుడు రోటర్లో పోల్స్ అనేది జనరేట్ అయితే అవ్వవు. సో ఈ రోటర్ని మనం ఎక్స్టర్నల్గా ఇంకొక మోటార్ పెట్టి రన్ చేస్తాం. ఎక్స్టర్నల్గా ఇంకొకటి ఏదైనా పెట్టి మనం రోటర్ అనేది రొటేట్ చేస్తాం. సో ఆ రోటర్ అలాంటప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ రోటర్ అనేది ఈ మెషిన్ రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ రోటర్ కూడా రొటేట్ అవుతుంది కదా. సో ఈ రోటర్ రొటేషన్ స్పీడ్ అనేది ఈక్వల్ టు ఆర్ నియర్ బై మనకి స్టేటర్ పోల్స్ యొక్క స్పీడ్కి ఈక్వల్ అయిందనుకో, అలాంటప్పుడు మనం డీసీ సప్లై అనేది కనెక్ట్ చేసామనుకో ఆటోమేటిక్గా మనకి పోల్స్ అనేవి అన్లైక్ పోల్స్ అనేవి టువర్డ్స్ ఈచ్ అదర్ వస్తాయి. సో అప్పుడు ఏమవుతాయి, అప్పుడు మనం డీసీ సప్లై ఇస్తాం కాబట్టి పైన నార్త్ కింద సౌత్ క్రియేట్ అయింది. సో అలాంటప్పుడు అన్లైక్ పోల్స్ అనేవి టువర్డ్స్ ఈచ్ అదర్ వస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుంది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ జనరేట్ అవుతుంది. సో అప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ జనరేట్ అవుతుంది కాబట్టి ఈ స్పీడ్ అనేది ఎక్కువ ఉంది, అండ్ మ్యాగ్నెట్స్ అనేది మనకి పవర్ ఇచ్చే సప్లై అనేది మనకి ఎక్కువ ఉంది కాబట్టి మ్యాగ్నెట్స్ అనేది హై అవుతుంది, మ్యాగ్నెటిజం అనేది హై అవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి ఈ మోటార్ యొక్క పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాగ్నెటిక్ లాకింగ్ కండిషన్లోకి వస్తాయి. మ్యాగ్నెటిక్ లాకింగ్ కండిషన్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక్క పోల్ అనేది నథింగ్ బట్ ఒక్క మ్యాగ్నెట్ అనేది రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సెకండరీ మ్యాగ్నెట్ కూడా రొటేట్ అవుతుంది. సో ఒక పోల్ అనేది రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్టేటర్ లోపల పోల్ కూడా రొటేట్ అవుతుంది కదా. సో అప్పుడు రోటర్ స్పీడ్ ఈక్వల్ స్టేటర్ స్పీడ్, దీని యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవ్వదు కదా, ఎందుకంటే మ్యాగ్నెటిక్ లాకింగ్ కండిషన్లో ఉంది. సో అలాంటప్పుడు దీని యొక్క మోటార్ యొక్క సింక్రనస్ మోటార్ యొక్క స్పీడ్ అనేది మనకి కాన్స్టెంట్ ఉంటుంది కదా. సో అందుకోసమనే ఇలా మనము సింక్రనస్ మోటార్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఇలా మనకి మోటార్ అనేది స్టార్ట్ అయింది అండ్ మోటార్ స్టార్ట్ అయింది, రన్ అవుతుంది. సో దీనికి సమ్ అమౌంట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఉంటాయి. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటివో మనం ఇప్పుడు చూద్దాం. సో క్యారెక్టరిస్టిక్స్ నెంబర్ 1 ఏంటిదంటే, ఈ మోటార్ సింక్రనస్ మోటార్ ఏదైతే ఉందో దాని యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, దాన్ని వ్యారీ అవ్వడానికి ఉండదు. సో దీని యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్, అది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, మనకి ఈ మోటార్ అనేది ఏదైతే ఉందో అది సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కాదు. ఎందుకంటే మనం మోటార్ స్టార్ట్ చేయడానికి ఎక్స్టర్నల్గా ఇంకొక మోటార్ పెట్టి దాన్ని రన్ చేస్తున్నాము. సో ఇది సెల్ఫ్ స్టార్టింగ్ కాదు. మనం డైరెక్ట్ సప్లై అనేది మోటార్ని డైరెక్ట్ ఆన్ చేసినప్పుడు ఈ సప్లై లేకుండా ఈ మోటార్ అనేది మనకి రోటర్ అనేది లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇంటర్చేంజింగ్ ఆఫ్ పోల్స్ అనేది హై ఉంది కాబట్టి రోటర్ స్పీడ్ స్టేటర్ స్పీడ్ ఈక్వల్ టు రోటర్ స్పీడ్ అవుతలేదు, సింక్రనస్ స్పీడ్ మోటార్ అనేది రన్ అవుతలేదు, రోటర్ అనేది లాక్ అయిపోతుంది. సో అందుకోసం మనం ఎక్స్టర్నల్గా మోటార్ పెట్టుకొని దీన్ని రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఈ రోటర్ రొటేట్ అవుతుంది కాబట్టి
ఇనిషియల్గా ఇది సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ కాదు. అండ్ ఈ సింక్రనస్ మోటార్ ఏదైతే ఉందో ఆ మోటార్ అనేది మనకి చాలా అమౌంట్ ఆఫ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. ఎందుకంటే దీని స్పీడ్ అనేది కాన్స్టెంట్, సో లాసెస్ అనేది తక్కువ. సో అండ్ అగైన్ ఈ సింక్రనస్ మోటార్ ఏదైతే ఉందో ఆ సింక్రనస్ మోటార్ అనేది మనకి లోడ్ ఇంక్రీజ్ అయినా సరే దీని యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ కాదు. అలా ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డీసీ మోటార్ తీసుకున్నప్పుడు లోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో స్పీడ్ రెడ్యూస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, లాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. బట్ ఆ ఎఫిషియన్సీ ప్రాబ్లం అనేది మనకి ఈ సింక్రనస్ మోటార్లో ఉండదు. ఇవి మనకి క్యారెక్టరిస్టిక్స్. సో అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ సింక్రనస్ మోటార్ అనేది ఎన్ని టైప్స్లో బిహేవియర్ చేస్తుంది, అది సింక్రనస్ మోటార్ అనేది లోడ్ వేసినప్పుడు ఎలా బిహేవియర్ చేస్తుంది, అండ్ నో లోడ్ కండిషన్లో ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, అండ్ నో లోడ్ లాసెస్ నో లోడ్లో ఉన్నప్పుడు ఏ లాసెస్ వస్తాయి, అండ్ లోడ్ ఉన్నప్పుడు ఏ లాసెస్ వస్తాయి, అండ్ లోడ్లో ఉన్నప్పుడు లాసెస్ ఉన్నప్పుడు దీని క్యారెక్టరిస్టిక్స్, దీని బిహేవియర్ అనేది ఏంటిదో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ KVS Tricks, and thanks for watching.